ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు స్నాక్స్ పెట్టాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు స్నాక్స్ అందించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 6 రకాల స్నాక్స్ విద్యార్థులకు అందించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు ఒక్కో స్టూడెంట్పై 15 రూపాయలు ఖర్చు చేయనుంది ప్రభుత్వం. మార్చి 21 నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఉండడంతో విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది సర్కార్. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు స్నాక్స్ పెట్టాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు స్నాక్స్ అందించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 6 రకాల స్నాక్స్ విద్యార్థులకు అందించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు ఒక్కో స్టూడెంట్పై 15 రూపాయలు ఖర్చు చేయనుంది ప్రభుత్వం. మార్చి 21 నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఉండడంతో విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది సర్కార్. ఈకో టెంపుల్ టూరిజంపై ఎక్కువగా దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఫిబ్రవరి 10లోగా టూరిజం పాలసీ సిద్ధం చేయాలని సూచించారు. దేశ విదేశాల పర్యాటకులను ఆకర్షించేలా టూరిజం పాలసీ ఉండాలని చెప్పారు. హైదరాబాద్లో పర్యాటక శాఖపై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. సమ్మక్క సారలమ్మ జాతర జరిగే సమయంలో భక్తులు పర్యాటకుల్ని ఆకర్షించేందుకు రెవెన్యూ, ఫారెస్ట్, టూరిజం డిపార్ట్మెంట్లు కలిసి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆదిలాబాద్, వరంగల్, నాగార్జున సాగర్ లాంటి ప్రాంతాల్లో ఈకో టూరిజంను మరింత అభివృద్ధి చేసేలా ప్రణాళికలుండాలని చెప్పారు. సింగపూర్ తరహా ఈకో టూరిజం విధానాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. వచ్చే గోదావరి, కృష్ణా పుష్కరాలకు దేశవ్యాప్తంగా భక్తులు, పర్యాటకుల్ని ఆకర్షించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఈకో టూరిజంకు అవసరమైన ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేయాలని సూచించారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లోని సంజీవయ్య పార్క్, ఎన్టీఆర్ పార్క్, ఇందిరా పార్కులను కలుపుతూ టూరిజం సర్క్యూట్ అభివృద్ధి చేయాలని చెప్పారు. పర్యాటక అభివృద్ధితో రాష్ట్రానికి మరింత గుర్తింపుతో పాటు ఆదాయం వచ్చేలా టూరిజం పాలసీ రూపొందించాలన్నారు సీఎం రేవంత్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే దేశానికి ఆదర్శంగా మారిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కులగణన ప్రక్రియ భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి ఉపయోగపడుతుందని చెప్పారు. సర్వేను విజయవంతం చేసినందుకు అధికారులు, ఉద్యోగులను అభినందించారు. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో తొక్కిసలాట మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు సీఎం రేవంత్. గాయపడిన వారికి అవసరమైన సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జాతీయ స్థాయిలో సర్వేపై ప్రశంసలు వస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కులగణనపై సమీక్ష చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సర్వే డేటా ఎంట్రీ పూర్తయిందని, 1-2 రోజుల్లో ముసాయిదా నివేదికను సమర్పిస్తామని అధికారులు వివరించారు. ఫిబ్రవరి 2వ తేదీలోగా కేబినెట్ సబ్ కమిటీకి తుది నివేదికను అందజేయాలని ఆదేశించారు సీఎం. సమగ్ర కుటుంబ సర్వే విజయవంతంగా నిర్వహించిన అధికారులు, ఉద్యోగులను అభినందించారు సీఎం రేవంత్. ఈ కులగణన ప్రక్రియ సామాజిక సాధికారతతో పాటు భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతికి ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం కులగణన సర్వే చేసి చిత్తశుద్ధిని చాటుకుందన్నారు సీఎం. నవంబర్ 6న రాష్ట్రంలో ఇంటింటి కుటుంబ సర్వే మొదలైంది. అన్ని జిల్లాల్లో డిసెంబర్ మొదటి వారంలో సర్వే పూర్తయింది. ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, దాదాపు 1,00,000 మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. ఇంటింటికి పంపించి వివరాలను సేకరించారు. దాదాపు 96% పైగా కుటుంబాల వివరాలను సర్వే బృందాలు విజయవంతంగా సేకరించాయి. వీటికి సంబంధించిన డేటా ఎంట్రీని పూర్తి చేశాయి. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో తొక్కిసలాటపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను కేంద్రం, యూపీ సర్కార్ ఆదుకోవాలని కోరారు. గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలన్నారు సీఎం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు సీఎం రేవంత్.
అక్షర చిట్ ఫండ్ స్కామ్ అగ్రిగోల్డ్ వ్యవహారం లాంటిదేనని కేసీఆర్ నిందితుడిని కాపాడుతున్నారని ఆరోపించారు మంత్రులు. విచారణలో ఈ స్కామ్లో ఎవరెవరున్నారో బయటపడుతుందని చెప్పారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్న తమ ప్రభుత్వంపై విపక్షాలు అనవసరంగా విమర్శలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. వేసవిలో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రులు. నల్గొండ ప్రజలు ఉసురు తగిలే కేసీఆర్ పదవి పోయిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రతిపక్ష పదవి కోసం కేటీఆర్, హరీష్ రావు కొట్లాడుకుంటున్నారని, వారికి దమ్ముంటే కేసీఆర్ ని అసెంబ్లీకి తీసుకురావాలని సవాల్ చేశారు. నల్గొండలో బీఆర్ఎస్ రైతు సభ అట్టర్ ఫ్లాప్ అని చెప్పారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో ముఖాముఖి కార్యక్రమానికి అటెండ్ అయ్యారు కోమటిరెడ్డి. వివిధ సమస్యలపై ప్రజలు, కార్యకర్తల నుంచి అప్లికేషన్లు తీసుకున్నారు. కేటీఆర్, హరీష్ రావు రోడ్ల మీద ఎన్ని ఛాలెంజ్ చూసినా మేము స్పందించవు. మీరు ఉట్టి అనామకులు, మామూలు ఎమ్మెల్యేలు, బచ్చగాన్లు. నిన్న నల్గొండ పోయి ఆ బచ్చగాడు మాట్లాడి నన్ను ఛాలెంజ్, నేనెక్కడా బచ్చ కేటీఆర్ ఎక్కడా? అయ్యే పేరు చెప్పుకొని నువ్వు ఎమ్మెల్యే బాబు. మా నాయన నాగలపట్టి వ్యవసాయం చేసేది. నేను ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ ఈ గాంధీ భవన్లో పుట్టి పెరిగి 35 ఏళ్ళు కొట్లాడి కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ, తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పుణ్యమా, ఖర్గే పుణ్యమాని ఈరోజు 6 సార్లు గెలిచిన. నాకు ఛాలెంజ్ విసురుతావు. పోయి సిబిఐ, ఈడీ కేసులలో కూర్చొని దర్యాప్తు సహకరించు. 500 కోట్ల అక్షర చిట్ ఫండ్ స్కామ్ లో ఎవరెవరు ఉన్నారో త్వరలో బయట పెడతామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పటి వరకు అక్షర శ్రీనివాసును కేసీఆర్ కాపాడుతూ వచ్చారని తెలిపారు. అక్షర చిట్ ఫండ్ స్కామ్ పై విచారణ చేయాలని డీసీపీని ఫోన్లో ఆదేశించారు. సీఎంతో మాట్లాడి స్కామ్ పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు వెంకటరెడ్డి. పెద్ద స్కామ్ ఏం పెట్టండి, ఒక 500 మంది అక్షర స్కామ్ అని పేరాల శ్రీనివాసరావు, పేరాల శ్రీవిద్య అని దాదాపు 1000 కోట్ల పైన స్కామ్ చేసి ఇలా 2-3 వేల కోట్ల భూములు కేటీఆర్, హరీష్ రావు, దయాకర్ రావు బంధువు అని చెప్తున్నారు వాళ్ళు. ఇవన్నీ కాకుండా నేను నేరుగా వాళ్ళ ముందనే డీజీపీ గారితో మాట్లాడి మీరు అడిషనల్ డీజీపీ మహేష్ భగత్ గారి కేసు ఒక కమిటీ వేసి వెంటనే ఆస్తులన్నీ కూడా రికవర్ చేసి ఆ చిట్ ఫండ్స్ బాధితులని, ఆ దుర్మార్గుడు ఎన్నిసార్లు పైన యాంటిసిపేట్ బెయిల్ వస్తుంది ఆయనకు. ఎందుకు వస్తుంది? పోయినసారి వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయన పోలీసులతో తప్పుడు కేసులు పెట్టి చిన్న కేసులు పెట్టించుకొని. వేసవిలో గ్రామాల్లో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి సీతక్క. ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు సమ్మర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. ఈ డ్రైవ్లో డీపీఓలు, డీఎల్పీఓలు, ఎంపీఓలు, విలేజ్ సెక్రటరీలతో పాటు సీఏ నుంచి ఏఈ వరకు అధికారులందరూ పాల్గొనాలన్నారు. మిషన్ భగీరథ పంపులను, నల్లా పైపులను తనిఖీ చేయాలని చెప్పారు. నీళ్ల సరఫరాలో తలెత్తే సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని మిషన్ భగీరథ కార్యాలయంలో మిషన్ భగీరథపై సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు సీతక్క. కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పనిచేస్తుందన్నారు మంత్రి సురేఖ. బీఆర్ఎస్ నేతలు కావాలనే ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఇకనైనా వారు తీరు మార్చుకోవాలన్నారు. వరంగల్లో జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి సురేఖ అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. ఆజాం జహీ కార్మిక భవనం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించాం. ఫండ్ విషయానికి వచ్చినప్పుడు కార్పొరేటర్లకు అందరికీ కూడా సమానంగా చూడండి. మన పార్టీ వేరే పార్టీ అనేది పెట్టుకోదు. ఎందుకంటే ఈరోజు మేము ప్రజా సంక్షేమ కార్యక్రమాలు 4 ఏవైతే తీసుకున్నామో అవన్నీ కూడా అదే పద్ధతిలో చేస్తూ ఉన్నాం. పార్టీలకు అతీతంగా నిరుపేదలకు చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో మేము కూడా ఈ కార్పొరేటర్లో కూడా ఫండ్ అందరికీ కూడా సమానంగా ఇవ్వాలి అనేటువంటిది కూడా మేయర్ గారు నోటీస్కి తీసుకుపోయాము. వారు ఫండ్స్ అవైలబిలిటీని బట్టి ఎంత అయితే ఇస్తారో అంతా అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. నగర కాంగ్రెస్ కార్పొరేటర్లతో భేటీ అయ్యారు మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు. మేయర్పై ప్రతిపక్ష బీఆర్ఎస్ అవిశ్వాసం పెడుతుందన్న వార్తల నేపథ్యంలో సమావేశమయ్యారు. అవిశ్వాసం పెడితే ఎలా ఎదుర్కోవాలనే అంశంపై కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు మంత్రులు. కాంగ్రెస్ కార్పొరేటర్లంతా ఒకే తాటిపై ఉండాలని సూచించారు. కాంగ్రెస్ సర్కార్ పేదల అభివృద్ధి కోసం పనిచేస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు. ఇందిరమ్మ ఇండ్లను పార్టీలకు అతీతంగా ఇస్తున్నామన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్లు రైతుల్ని మోసం చేసి ఇప్పుడు దొంగ దీక్షలు చేస్తోందన్నారు నేతలు. కాంగ్రెస్ తీసుకొచ్చిన భూభారతి చట్టం రైతులందరికీ మేలు చేస్తుందన్నారు నేతలు. బీఆర్ఎస్ విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. సీఎం రేవంత్ ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, వడ్లకు బోనస్, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి ఎన్నో పథకాలని అమలు చేస్తోందన్నారు స్పీకర్. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు స్పీకర్ ప్రసాద్, ఎమ్మెల్యే ప్రకాష్. వ్యవసాయ విశ్వవిద్యాలయం మంచి ఫలితాలు సాధిస్తోందన్నారు ఎమ్మెల్యే ప్రకాష్.
పేదోళ్ళు ఇంకా పేదోళ్ళు అయిపోయారు, ధనికులు కూడా పేదోళ్ళు అయిపోయిన సందర్భం ఈ రాష్ట్రంలో కూడా మేము చూస్తున్న విషయం. ఏరి కోరి ఒకసారి అవకాశం ఇద్దాం కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారిని ఒకసారి ముఖ్యమంత్రిగా చూద్దామని మీరు అనుకోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని మీరు తెచ్చుకున్నారు. ఎలక్షన్స్ లోపల గౌరవ రేవంత్ రెడ్డితో పాటు నేను కూడా ఊళ్ళలో తిరిగేటప్పుడు చాలా ప్రామిసెస్ చేశాను. నేను కూడా చాలా ప్రామిసెస్ చేశాను. బీజేపీ మోదీ ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయన్నారు ఎంపీ మల్లు రవి. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే పేదల కోసం పనిచేస్తోందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లను పార్టీలకు అతీతంగా ఇస్తున్నామన్నారు. రాష్ట్ర బీజేపీ నేతల తీరుపై ప్రధాని, హోంమంత్రికి లేఖ రాస్తామన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన గద్దర్కు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలన్నారు మల్లు రవి. మేము వాళ్ళు ఇచ్చేటటువంటి ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇవ్వటం లేదు, బీజేపీ వాళ్ళకి, బీఆర్ఎస్ వాళ్ళకి, సిపిఎం, సిపిఐ ఎవరికి ఇల్లు లేకపోతే వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాం. శాచ్యురేషన్ మేము ఇచ్చే రేషన్ కార్డులు చూసుకోండి, అన్నీ ఎవరికి రేషన్ కార్డులు అవసరం ఉంటే వాళ్ళకి ఇస్తున్నాం, పార్టీ వాళ్ళకే ఇవ్వటం లేదు. మీరెందుకు మాట్లాడుతున్నారు పార్టీ గురించి? 10 ఏళ్లు నల్గొండ ప్రజలను మోసం చేసిన కేటీఆర్ దొంగ దీక్షలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. రైతులపై కేటీఆర్వి మొసలి కన్నీరన్నారు. 10 ఏళ్లుగా నల్గొండ నుంచి ఫ్లోరైడ్ ఎందుకు పారదోలలేదని ప్రశ్నించారు ఐలయ్య. ఉదయ సముద్రాన్ని పూర్తి చేయని దద్దమ్మలు నల్గొండపై మాట్లాడే హక్కు లేదన్నారు. కేటీఆర్ మళ్ళొక్కసారి మా నల్లగొండ మంత్రుల మీద మాట్లాడే నైతిక విలువ లేదు. మీ అయ్య చాటును వచ్చి నువ్వు ఎమ్మెల్యేగా అయినావు, మీ అయ్య చాటు మీ అయ్య పేరు చెప్పుకొని మంత్రి అయినావు, ఇలా మామ పేరు చెప్పుకొని అల్లుడు మంత్రి అయిండు. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ త్యాగాలు చేసి ఇలా ఉమ్మడి నల్లగొండకు పేరు తెచ్చిర్రు. బంగారు కొండగా ఉదయ సముద్రాన్ని మొన్ననే ప్రారంభించుకున్నాం. ఇది చూసి ఓర్వలేక, రైతుల నుంచి వస్తున్నటువంటి ఆధారం చూసి ఓర్వలేక ఈ కచరా కేటీఆర్ మళ్ళీ కచరా వేషాలేసి రైతులను పక్కదోవ పట్టేయడానికి మళ్ళొక్కసారి ముసర్ కన్నీరు కాస్తున్నాడు. జనగామ జిల్లాలో పాలకుర్తిలో భూభారతి చట్టం, ఇతర భూ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ మీటింగ్ లో స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. భూ చట్టాలపై రైతులు అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు నేతలు. రైతులకు భూభారతి చట్టం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ చట్టం ద్వారా భూ రికార్డుల నిర్వహణ సులభతరం అవుతుందని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. రైతుల హక్కులను పరిరక్షించడానికి భూ చట్టాలలో మార్పులు చేయాల్సిన అవసరాన్ని వివరించారు. భూమి సమస్యల వల్లనే వాళ్ళు కొట్టుకుంటున్నారు. చాలా ఊర్లలో కూడా ఒకరినొకరు తన్నుకోవడానికి ఏమాత్రం కూడా వెనకకు పోతలేరు. ఇట్లా కూడా తన్నుకుంటారా భూముల కోసం అన్నది చాలా నియోజకవర్గాలలో కూడా అదే పరిస్థితి. చాలా కాదు, ప్రతి నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి. మరి ఏదైనా చట్టం తెస్తే ఆ చట్టంతో సమస్య తీరాలి, కానీ ఏరికోరి తలనొప్పిని తెచ్చుకొని ఏరికోరి సమస్యల్ని సృష్టించే చట్టం అంటూ ఏదైనా ఉందంటే నాకు తెలిసి అది ధరణి చట్టమే. కేస్లాపూర్లోని నాగోబా జాతరకు ప్రభుత్వం తరపున భారీ ఏర్పాట్లు చేశామన్నారు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ. ఆలయంలో ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా పూజలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఆదివాసీల ఇబ్బందులు, ఇతర సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు బొజ్జ పటేల్. ఇప్పుడు ఫంక్షన్ హాలే కావచ్చు, మిగతా అంశాలు, తాగునీరు కావచ్చు, మిగతా ఏది డెవలప్మెంట్ కావాలన్నా ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేస్తున్నాం. దాంతోపాటు ఈసారి కూడా వాళ్ళకు అన్నదాన సత్రం కోసం కూడా ₹1 రిలీజ్ చేయడం అనేది జరిగింది. 6 కోట్లకు సంబంధించిన డబ్బుల్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. దాంట్లో 3 కోట్లకు సంబంధించిన వర్కులు నడుస్తున్నాయి. గద్దర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా జగిత్యాల జిల్లా ధర్మపురిలో ర్యాలీ నిర్వహించారు యూత్ కాంగ్రెస్ నేతలు. నంది చౌరస్తా నుంచి గాంధీ చౌరస్తా వరకు బండి సంజయ్ దిష్టిబొమ్మతో ర్యాలీ తీశారు. తర్వాత బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. గద్దర్పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు నేతలు. కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టే విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని ఆరోపించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. ఫోర్త్ సిటీ పేరుతో రియల్టర్స్ కోట్ల రూపాయల వ్యాపారం చేసుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ పోవడానికి సోమేష్ కుమారే కారణమన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని. అధికారులు ప్రభుత్వాన్ని మిస్గైడ్ చేయొద్దని సూచించారు. దేశంలో కమ్యూనిజంను అంతం చేయడం ఎవరితరం కాదన్నారు సిపిఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. ఎన్కౌంటర్లతో మావోయిస్టులను అంతం చేయలేరని చెప్పారు.
సీఎం రేవంత్ దావోస్ పర్యటనలో ఆర్భాటాలు తప్ప ఏమీ లేదన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడం అనే మార్గాన్ని రేవంత్ సర్కార్ కొనసాగిస్తుందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు కావడం లేదన్నారు. బీజేపీ మతోన్మాద రాజకీయాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. బండి సంజయ్ అహంకారంతోనే గద్దర్ పాటను జీర్ణించుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జాన్ వెస్లీ. శ్రామిక వర్గాల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండే ఏ పార్టీ అయినా, ఏ విధానాలైనా, ఏ ప్రభుత్వమైనా ఆ పార్టీని, ఆ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తుంది. ఇప్పుడుండే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా శ్రామిక వర్గానికి వ్యతిరేకంగా ఉంది. అందుకని ఆ అంశాల మీద శ్రామిక వర్గ ప్రయోజనాల కోసం సిపిఎం పార్టీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి ఉద్యమాల్ని రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రతరం చేస్తాం. కేసీఆర్ గవర్నమెంట్ పోవడానికి అప్పటి సీఎస్ సోమేష్ కుమారే కారణమన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. అలాంటి వారిని పక్కన పెట్టుకుంటే కాంగ్రెస్ అదే పరిస్థితి వస్తుందన్నారు. అధికారులు మిస్గైడ్ చేయకుండా చూసుకోవాలని సూచించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్యాలు, ఇంటర్ బోర్డు వ్యవహారాలపై జరిగిన సమావేశంలో పాల్గొన్నారు కూనంనేని. ప్రైవేటు కాలేజీల సమస్యలపై సీఎంతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. కేసీఆర్ అదే టైపు, నేనే బాగా తెలిసినాడిని అని ఆయన ఈయన ఒప్పించగలిగాడు. ఈయనకంటే ఆయన గొప్పవాడయ్యాడు. ఎవరు? సోమేష్ కుమార్. ఆయన దెబ్బే ధరణి, ఆయన దెబ్బతోనే గవర్నమెంట్ పోయింది. అటువంటి తప్పులు చేయకూడదు వీళ్ళు. కమ్యూనిజాన్ని అంతం చేయడం ఎవరితరం కాదన్నారు సిపిఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి. ఎన్కౌంటర్ల ద్వారా మావోయిస్టులను అంతం చేయలేరన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నక్సలిజాన్ని సామాజిక ఆర్థిక సమస్యగా చూడాలని సూచించారు. మావోయిస్టులు కూడా ఆయుధాలు వీడాలన్నారు. సిపిఐ శత జయంతి ఉత్సవాల సందర్భంగా హన్మకొండలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. గద్దర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు చాడా. అందరు కలిసి వామపక్షాలు కానీ, మరి ప్రగతిశీల శక్తులు కానీ, లేదా కమ్యూనిస్టులు కానీ, మావోయిస్టులు అందరూ కూడా కలిసి ఒక వేదిక మీదకి వచ్చి ఈ దేశంలో మరి మార్క్సిజం సిద్ధాంతాన్ని అమలు పరిచేదానికి పూనుకోవాలా. మేము ఇతరులకు ఇచ్చే అభ్యంతరం పెట్టే తప్పులేదు, కానీ ఆయనకి ఇవ్వడం సమంజసము. బండి సంజయ్ తక్షణమే క్షమాపణ చెప్పాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఖండిస్తున్నారు వామపక్ష నేతలు. కేంద్ర ప్రభుత్వం మతోన్మాద విధానాలను వీడాలని హెచ్చరించారు. ఇక రాష్ట్ర సర్కార్ ప్రజా సమస్యలను పరిష్కరించాలని, 6 గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహాకుంభమేళా తొక్కిసలాట మృతులకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది యూపీ గవర్నమెంట్. బాధిత కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు చెప్పారు సీఎం యోగి. అలాగే తొక్కిసలాటపై దర్యాప్తుకు 3 సభ్యులతో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిర్ణీత టైంలో కమిషన్ నివేదిక ఇస్తుందన్నారు. అవసరమైతే సీఎస్ డీజీపీ స్వయంగా ప్రయాగ్రాజ్ను పరిశీలిస్తారన్నారు సీఎం యోగి. ప్రయాగ్రాజ్ తొక్కిసలాటలో మృతుల సంఖ్య 30కి చేరింది. మృతుల్లో 25 మందిని గుర్తించినట్లు చెప్పారు డీఐజీ వైభవ్ కృష్ణ. మరో 5 మృతదేహాలను గుర్తించాల్సిందన్నారు. తొక్కిసలాటలో 60 మందికి పైగా గాయాలయ్యాయని తెలిపారు. ఒక్కసారిగా భక్తుల తాకిడి పెరగడంతో ప్రయాగ్రాజ్ సెక్టార్ 2లో బారికేడ్లు ధ్వంసమయ్యాయన్నారు. దీంతో తొక్కిసలాట జరిగినట్లు చెప్పారు. మౌని అమావాస్య కావడంతో కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారిలో 4 కర్ణాటకలోని బెళగావిగా గుర్తించారు. దీంతో బాధిత కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది కర్ణాటక ప్రభుత్వం. మృతదేహాలను తీసుకొచ్చేందుకు ప్రయాగ్రాజ్కు సీనియర్ అధికారుల బృందం పంపిస్తున్నట్లు తెలిపింది. मरमाहत करने वाली भी है और एक सबक भी है, लेकिन हादसे के तह में भी जाने की आवश्यकता है। और इसी दिशा से सरकार ने भी तय किया है कि हम इसकी एक जुडिशल इंक्वायरी भी करेंगे, क्योंकि कई बार रिव्यू होने के बाद स्थानीय स्तर पर हर प्रकार की सतर्कता के बाद आखिर कहाँ से ऐसे हादसे फिर भी होते हैं और हुए हैं जिन्होंने अपने परिवार के सदस्यों को खोया है। मेरी संवेदनाएं हैं, विनम्र श्रद्धांजलि उनके प्रति संवेदना मेरी है, और इस पूरी घटना की हम लोग न्यायिक जांच करवा करके इसकी तह में भी जाएंगे। को हम प्रदेश सरकार की तरफ से 25-25 लाख रुपए की आर्थिक सहायता की घोषणा भी कर रहे हैं, और न्यायिक आयोग इस पूरे मामले को देख करके एक समय सीमा के अंदर राज्य सरकार को अपनी रिपोर्ट देगा।